నమస్కారం, TCC న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నాయకత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన మండల వైసీపీ నాయకులు. పారామిలిటరీ ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామం వస్తున్న శేషగిరికి స్వాగతం పలికిన మాజీ సైనిక సంక్షేమ సంఘం. షుగర్ పుండ్లకు ఉచిత శస్త్రచికిత్స చేసే వైద్యుడు రాజశేఖర్ ఆదివారం అలంపురం ట్రస్ట్ హాస్పిటల్కు రానున్నారు. పెంటపాడులో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారికి శనివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆషాఢం సారిను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో అమ్మవారికి జాతర చేసిన సందర్భంలో తాను మున్సిపల్ చైర్మన్ గా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వచ్చే ఏడాది అమ్మవారికి జాతర చేయాలని నిర్ణయించామన్నారు. తొలుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అనురాధ దంపతులు వారి కుమారుడు బొలిశెట్టి రాజేష్ కూటమి నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజి, వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, సుంకర ధనబాబు, కాళ్ళ గోపీకృష్ణ, రత్నాజీ, పాతూరి సభ్యులు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. శ్రీ బలుసులమ్మ తల్లికి సేవానుగ్రహ ప్రసాద ఆషాఢ మాసం సందర్భంగా బలుసులమ్మ తల్లికి సారిని అర్పించుకునే అవకాశం కల్పించేటువంటి అమ్మవారికి ముందుగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి ఆవిడ దయ వల్ల 2014-19 వరకు ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించింది ఆవిడ. అదేవిధంగా ఈ తాడేపల్లిగూడెంలో ఫస్ట్ టైం 40 సంవత్సరాల తర్వాత జాతర చేసే మనమే చేసాం. మళ్ళీ రాబోయే సంవత్సరంలో మనందరూ కూడా జాతర చేసే అవకాశం మళ్ళీ మనకే వచ్చినందుకు సంతోషిస్తూ, ఈ అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది అనుకుని మనందరూ కూడా మరి జాతర కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మరి గురువుగారు పెద్దలను అడిగి మరి ఒక డేట్ నిర్ణయిందాం. అప్పుడు అందరూ పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి కాబట్టి ఒక్కసారి దాన్ని అన్నీ కూడా పట్టణ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకుని మరి ఆ పెళ్ళిళ్ళని కొంచెం అనుకూలంగా
మీకు ఇబ్బంది లేకుండా మార్చుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ మనం జాతర జరుపుకుందాం. దానికి మీరు అందరూ సహకరించండి. అమ్మవారి దయ రాష్ట్రం అంతా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత శ్రద్ధా భక్తితో చేసినటువంటి శ్రీరంగ వంజి పాత్రులు అందరూ కూడా ఇది మన సొంత కార్యక్రమాన్ని మనందరూ పట్టుకెళ్ళి మనం ఇవ్వాలని చెప్పి ఈ ఏర్పాట్లన్నీ చేసిందంతా కూడా పాత్రులకు సంబంధించిన అంజిబాబు చేశాడు. మరి తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఈ పంట ఉన్న ప్రజలందరికీ ఉండాలి. దాంతోపాటుగా మనకు కూడా ఉండాలి. అమ్మవారి ఆశీస్సుతో వచ్చి 5 సంవత్సరాలు ఈ తాడేపూడి కాన్స్టిట్యూషన్ మొదటి వరుసలో నిలబెట్టే శక్తిని నాకు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆషాఢ మాసం బొలుసుల అమ్మవారి సారి సందర్భంగా మా ప్రీతమ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వచ్చి సారి సమర్పించడం జరిగింది. అదేవిధంగా మేము అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మన తాడేపల్లి నియోజకవర్గం పట్టణ ప్రాంత ప్రజలు తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్యంతో సుఖ సంతోషంతో పోవాలని బొలుసుల అమ్మవారికి నమస్కారం చేసుకోవడం జరిగింది. బొలుసుల అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజున బొలుసుల అమ్మవారికి స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు దంపతులు వాళ్ళ సారే కార్యక్రమం జరిపించబడింది. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన భక్తులందరికీ తాడేపల్లిగూడెం ప్రజలు కూడా ఇచ్చేసి అమ్మవారికి సారా సమర్పించారు. అలాగే అమ్మవారు ఈ సారా సమర్పించిన భక్తులకి తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే నాకు ఈ కార్యక్రమాలు చేసే శక్తినిచ్చిన అమ్మవారికి, అలాగే నాకు ఎన్నుంటుండి సహకరిస్తున్న నా మిత్రులకి అన్నలకి అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ ఏమన్నా కార్యక్రమం జరుగుతుందంటే బొలుసులమ్మ తల్లి ఆలయంలో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సేవకులు మహిళా సేవకులు లలితాపారాయణం ఇలాగా వాళ్ళు మేము ఏదన్నా కార్యక్రమం ఉన్నదంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందే వాళ్ళే చేసుకుని వెళ్తారు. అలాగే అమ్మవారు వారందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని. ఆషాఢ మాస సందర్భంగా మన తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బొలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలతోటి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క సారిని వారి ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి అందించడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అమ్మవారికి సారి తీసుకొచ్చి అందించడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి ఉండాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సీనన్న మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మా తమ్ముడు శ్రీరంగం అంజిబాబు నియమనిష్టలతోటి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాలని నిత్యం కూడా అతను జరిపించుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి మేము వెనకాల చేదోడు బాదుడుగా ఉండి అతను చేసేవాడు ఒక మంచి కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు తమ్ముడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిగూడెం రూరల్ మండల వైసీపీ నాయకులు కొట్టు సత్యనారాయణ నాయకత్వంలో శుక్రవారం కలిశారు. తాడేపల్లిగూడెం క్యాంపులో మర్యాదపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు, భారీ వర్షాలు, ఎర్రకాలువ ముంపు వలన రైతాంగానికి కలిగిన నష్టాలను వివరించినట్లు తెలిపారు. కొట్టు అన్న నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పార్టీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా పనిచేయాలని జగన్ తమను ఆదేశించినట్లు తెలిపారు. కేఎస్ఎన్ నాయకత్వంలో పట్టణ, పెంటపాడు మండల వైసీపీ నాయకులు కూడా త్వరలో జగనన్నను కలుస్తారని చెప్పారు. కేఎస్ఎన్ నాయకత్వంలో జగనన్నను కలిసిన వారిలో వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, జిడ్డు హరిబాబు, విరిశెట్టి నరేంద్ర, ముప్పిడి పెద్దాబులు, వైస్ ఎంపీపీలు కట్టా రంగబాబు, సోర్పాణి రామకృష్ణ, పలువురు వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. దేశ సరిహద్దులో సైనికుడిగా సేవలందించి రిటైర్డ్ అయిన ఇంటికి వస్తున్న సైనికుడు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో స్వాగతం లభించింది. భారత సరిహద్దు భద్రతా దళం BSF నందు 21 సంవత్సరాలు అంకిత భావంతో దేశ రక్షణ బాధ్యతను దిగ్విజయంగా నిర్వర్తించి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామం చేరుకునే క్రమంలో శనివారం తాడేపల్లిగూడెంలో ట్రైన్ దిగిన టి శేషగిరిని మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఘన స్వాగతం పలికింది. పారామిలిటరీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు CH నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ SK శ్రీనివాస్, ఆకుల సురేష్, మాజీ ఎంపీపీ పెదపూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారామిలిటరీ మాజీ సైనికులు మాట్లాడుతూ దేశానికి సరిహద్దులో నిలబడి దేశం అంతరంగిక బయట శక్తుల నుండి దేశాన్ని రక్షణ అందించిన తమకు ఆర్మీకి వర్తింపజేస్తున్న విధంగానే సంక్షేమ పథకాలు అందించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మా సోదరుడు MTS శేషగిరి గారు 21 సంవత్సరం భారత మాతకి సేవ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఈ రోజుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు జీవితం గడపడానికి రిటైర్మెంట్ తీసుకుని వచ్చారు.
ఈయన మా అసోసియేషన్ తరఫున చాలా సేవలు అందించారు. ఈయన సేవలు సర్వీస్లో ఉండగానే మాకు చాలా సేవలు అందించారు. ఇక ముందు కూడా మా అసోసియేషన్కి మాలో ఒక మెంబరు రిటైర్మెంట్ పర్సన్స్లో మెంబర్ అయి మాకు మంచి సేవలు అందిస్తారనే ఆశతో మేము ఉన్నాము. భవిష్యత్తులో ఎవరైనా ఇలా రిటైర్మెంట్ వస్తే ఇదే ఘనంగా అందరినీ రిసీవ్ చేసుకునే ఒక పరంపర మేము స్టార్ట్ చేసాం. మాకు అవకాశం అయినా ఉన్నంత వరకు అందరినీ మేము ఈ రకంగానే రిసీవ్ చేసుకుంటాం. ఈయన 21 సంవత్సరం అమూల్యమైన తన వయసుని భారతమాత సేవలో గడిపారు. ఈ సేవకి ప్రోత్సహించిన తల్లిదండ్రులకి భార్య బిడ్డలకి చాలా కృతజ్ఞతలు. అల్లంపురంలోని కొలనవాడ పెదకృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్కు ఉచిత వైద్యం అందించే షుగర్ వలన వచ్చే వంకరపోయే ఏళ్లకు పుండ్ల తొలగింపు మైనర్ ఆపరేషన్లు చేసే వైద్యుడు డాక్టర్ రాజశేఖర్ ఈ నెల 1న వస్తున్నారని కొలనవాడ పెదకృష్ణంరాజు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షుగర్ శస్త్రచికిత్సలకు పేరెన్నికగన్న డాక్టర్ రాజశేఖర్ ఈ నెల 4వ ఆదివారం పరీక్షలు చేసి ఆపరేషన్ అవసరమైన వారికి 15 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారన్నారు. అదేవిధంగా ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ తేగల రమేష్ ఈ నెలలో 2వ ఆదివారం వస్తున్నారని చెప్పారు. ప్రతి గురువారం రాజమండ్రికి చెందిన జిఎస్ఎల్ హాస్పిటల్, స్వతంత్ర హాస్పిటల్ నుండి ప్రతి గురువారం వైద్యులు వస్తున్నారని, ఉచితంగా వైద్యంతో పాటు టెస్టులు కూడా ఉచితమన్నారు. ప్రతిరోజు ఫిజియోథెరపీ ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. డెంటల్ వైద్యం, షుగర్ టెస్టులు ఉచితమని ఇలా వివరించారు. అలంపురంలో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతిరోజు హాస్పిటల్ ఇక్కడ ఉంటుంది. కొద్దిగా ఉదయం, సాయంత్రం కూడా, మధ్యాహ్నం కూడా. అలాగే ఉచిత ఫిజియోథెరపీ సెంటర్, అలాగే కంటి హాస్పిటల్, అలాగే డెంటల్ హాస్పిటల్ ఇక్కడ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. అలాగే 4 లక్షల వరాలు కూడా 10 మంది స్పెషలిస్టులు జిఎస్ఎల్ రాజానగర్ నుంచి వచ్చి ఇక్కడ అన్ని రకాలుగా ఉచితంగా చేసి టెస్టులు, మాకు మంచి ల్యాబ్ ఉంది, అన్ని రకాల టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీ. ఒక ఎక్స్రే, ఎంఆర్ఐ తప్ప ఉన్న టెస్టులు కూడా మనకు ఉచితంగానే ఇక్కడ చేస్తారు. ముఖ్యంగా మనకి స్పెషలిస్టులు బాగా దూరం నుంచి మనకి తేగల రమేష్ గారు న్యూరో సర్జన్ ఆయన ఏంటంటే ప్రతి నెల 3వ ఆదివారం వస్తారు. ఈ నెలలో అయితే 11వ తారీఖున వస్తున్నారు. ఇంకా పెద్ద డాక్టర్ గారు అంటే డాక్టర్ రాజశేఖర్ అని చెప్పి ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలోలోని వివేకానంద హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తున్నారు. ఆయన లండన్లో 12 సంవత్సరాల పాటు షుగర్ ఉన్న వాళ్ళకి కాలు ఏడు తీయకుండా ముందే మనం కాపాడాలనే ఉద్దేశంతో దాని మీద రీసెర్చ్ చేసి అక్కడ హైదరాబాద్లో వైద్యం చేస్తున్నారు. ఆయన జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్. ఆయన మనకి ప్రతి 2 నెలలకి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నెల ఈ ఆదివారం 4వ తారీఖు, 5వ తారీఖు ఇక్కడ ఉంటారు ఆయన. అలాగే మాకు ఇక్కడ ఉచిత ఫిజియోథెరపీ, మెయిన్ ఉచిత ఫిజియోథెరపీ సెంటర్ ఉంది మాకు ఇక్కడ. మంచి సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నాడు. మాకు అన్ని రకాలకి ఇక్కడ కరెంట్లు పెట్టడం, వైద్యం చేయడం జరుగుతుంది. పెంటపాడు గ్రామంలో గాంధీ బొమ్మ సెంటర్లో శనివారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంలో కొత్త ఒరవడిని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారని అన్నారు. రాజకీయ ప్రక్షాళన, అవినీతికి వ్యతిరేకంగా, స్వార్థ ప్రయోజనాలకు దూరంగా సమాజంలో మంచి చేయడానికే ఏర్పాటైన జనసేన పార్టీలో చేరి కొత్త రాజకీయ ఒరవడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన నాయకులు కొనకళ్ళ హరినాథ్, కజిరెడ్డి మధులత, పువ్వూరి లక్ష్మణ్ రెడ్డి, పంజాబ్ పవన్, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన మెంబర్షిప్ జరగడం కార్యక్రమం జరుపుతున్నందుకు వీరందరికీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఒక వారం రోజుల నుంచి మనకి ఈ డ్రైవ్ జరుగుతూ ఉంది. ఈ డ్రైవ్లో ఆల్రెడీ 12,000 మంది పైగా మనం మెంబర్షిప్ చేయడం జరిగింది నియోజకవర్గం మొత్తం. అలాగే ఏ వార్డుగా వార్డు, ఏ ఊరికి ఆ ఊరు కూడా నెంబర్ ఆఫ్ పార్టీ కొత్తగా కూడా జాయిన్ అయ్యే వాళ్ళు వారుగా వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తూ కూడా వారు మెంబర్షిప్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలామందికి
ఎప్పుడైనా ఏదైనా జరగకుండా ఏదైనా జరిగినప్పుడు పార్టీ తరపు నుండి మేము ఉన్నామని చెప్పేసి కళ్యాణ్ గారు కూడా కొన్ని లక్షల రూపాయలు చెక్కులు ఆయన పంపించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి ఇబ్బంది పడిన వారందరికీ కూడా పార్టీ నుంచి అండగా ఉంటున్నందుకు ఉండే విధంగా కూడా ఆయన ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆయన సిద్ధాంతాలు నచ్చి ఏదైతే ఇవాళ రోజున ఇక్కడికి వచ్చి చేసుకుంటా ఉన్నారో వారందరికీ కూడా ముందుగా మా తరఫున మేము కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక రకంగా ప్రతి మనిషికి ఏదో చేయాలని ఉంటుంది పార్టీకి, కానీ చేయాలి అనుకున్నప్పుడు పెద్ద ఎత్తున చేయలేకపోయినప్పటికీ కూడా ఇలాంటి ఒక కార్యక్రమంలో మీరు అందరూ పాల్పంచుకుంటున్నందుకు అది కూడా ఒక రకంగా పార్టీని మీరు బలోపేతం చేయడానికి పార్టీకి ఆర్థికంగా కూడా మీరు సహకరించి మన పక్కన వాళ్ళు ఎప్పుడో ఇబ్బంది పడినప్పుడు వారికి పార్టీ ద్వారా మీరు కూడా సహాయం చేస్తున్న వారు అవుతున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. క్రియాశీలక సభ్యత్వాన్ని గత వారం రోజులుగా వెంటపాడు గ్రామంలో జనసేన పార్టీ నాయకులందరూ కూడా చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు సుమారుగా 300 సభ్యత్వ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఫైనల్గా 5వ తారీఖు వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. ఇది కూడా పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో బొత్స శ్రీనివాసరావు గారు ఏదైతే మన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళ అందరికీ కూడా వారి కుటుంబం కూడా ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతే కనుక మన సభ్యత్వం చేసుకున్న వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున మంచి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో బీమా 5 లక్షల రూపాయలు 500 రూపాయల సభ్యత్వం తీసుకుంటే కనుక ఎవరైనా సరే ఏదైనా జరిగితే కనుక వారికి బీమా కన్నా 5 లక్షల రూపాయలు, మేజర్ యాక్సిడెంట్ అయితే కనుక 2,50,000 రూపాయలు, అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కనుక వారికి 50,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చేసే ఒక మంచి కార్యక్రమం ఇది. అలాగే మన మన సభ్యత్వం 500 రూపాయలు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతోటి ఇంకో 500 రూపాయలు వేసి ప్రతి సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమానికి 1000 రూపాయలు తప్పున ఆయన ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మంచి ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇది 4వ విడత జరుగుతుందండి. ఇది మా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు బొత్స శ్రీనివాస గారి ఆదేశాల మేరకు మొన్న 18వ తారీఖు నుంచి ఈ నెల ఆగస్టు 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే దాన్ని ఉద్దేశించి ఇవాళ వెంటపాడు గ్రామంలో సెంటర్లో ఒక మన క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించి క్యాంప్ ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సోదరుడు బొత్స శ్రీనివాస గారి తనయుడు రాజేష్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని ముందు నుంచి ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ముఖ్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడుతున్న మా తమ్ముడికి రాజేష్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఇప్పుడు ముఖ్యంగా మహిళలు చాలామంది వచ్చి క్రియాశీలక సభ్యత్వాలు చేయించుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు మా ప్రీతం శాసనసభ్యులు బొత్స శ్రీనివాస్ గారి ఆదేశాల్లో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ఇక్కడ ఇప్పటికే జనం చూశారు కదా, ఖాళీ లేకుండా పొద్దున్నుంచి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి మన పెంటపాడు గ్రామ సభ్యులందరూ కూడా వినియోగించుకోవాలని, మీకు ఈ సభ్యత్వం వల్ల ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగితే చిన్న గాయాలకి ఒక 50,000, అలాగే యాక్సిడెంట్ ఏదైనా వాళ్ళు మంచం మీద ఉంటే ఒక 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా పెట్టారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మన పెంటపాడు గ్రామంలో ఇప్పటికే ఒక 300 సభ్యత్వాలు పూర్తి చేసాం. ఇది ఈ 2 రోజుల్లో 500 చేరుకుంటామని మేము అందరూ ఆశిస్తున్నాం. దీనికి సహకరించిన వాళ్ళందరికీ, అలాగే మా పెంటపాడు గ్రామ జనసైకులు, అలాగే వీర మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాపూజీ పొంత రోడ్లో వెలిసిన శ్రీ విజయ కొండారమ్మ తల్లికి ఆషాఢం సందర్భంగా శాకంబరి అలంకరణ చేశారు. కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో శాకంబరి దివ్య అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్నాల రాంపండు దంపతులు పుట్టింటి తరపున శారీ సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడియం సాయి, కడాలి శ్రీనివాస్, జమినీ శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బాపూజీ పుంత రోడ్లో వెలిసిన శ్రీ విజయకొండాలమ్మ తల్లికి ఈరోజు ఇక్కడున్న ఆడపడుచులందరూ కూడా శాకాంబరి అవతారం చేసి అమ్మవారికి సారేతో ఈరోజు ఊరేగింపు జరుగుతుంది. అమ్మల కన్నమ్మ ముగ్గురమ్మలకు మూలబ్రహ్మ అయిన ఈ విజయకొండాలమ్మ తల్లిని ఏదైతే కోరుకుంటామో ఆ విషయాన్ని గతంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉండగా ఇక్కడ ఈ అమ్మవారిని కొలవడం జరిగింది. విజయకొండాలమ్మ తల్లిని ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే ఏది కావాలన్నా ఇచ్చే తల్లి ఆ విజయకొండాలమ్మ తల్లి. ఆ తల్లికి ఈరోజు మేము అందరూ కలిపి కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారికి సారి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా బొలిసలమ్మ తల్లికి, అలాగే ఇక్కడ ఉన్న వారాయణి మాతకి, కనకదుర్గమ్మ తల్లికి, పుంతల ముసలమ్మ తల్లికి, గాయత్రి మాతకి, ఇక్కడ ఉన్న వానిపల్లి గూడెంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా పూజలు చేయడం వల్ల మన తాడేపల్లి గూడెంలో అందరికంటే వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతుంది. ఆయుర ఆరోగ్యాలతో వదిలుతారు. తాడేపల్లి గూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08812256999 మరియు సెల్ 8019316399. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దీవెనలతో ఈ ప్రాంతాల ప్రజలు అన్ని శుభాలు చేకూరాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా శనివారం బొలిశెట్టి శ్రీనివాస్, అనురాధ దంపతులు, వారి కుమారుడు బొలిశెట్టి రాజేష్, వారి కుటుంబ సభ్యులు ముత్యాలమ్మపురంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ఆషాఢం సారిను సమర్పించారు. తొలుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులకు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిరామ్ ప్రసాద్, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యేతో పాటు పెద్ద తాడేపల్లి సర్పంచ్ పోతుల అనవరం, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, మాకా శ్రీనివాస్, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
లఘుగా మంత్రోత్సవం ఇచ్చారు. సర్వస్థానేషు దినదినాభివృద్ధి సిద్ధిరస్తు భవాన కళ్యాణ వంశరం దీర్ఘమాయుః. ఆషాఢ మాసం సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారికి సారి పట్టుకెళ్లే అవకాశాన్ని కల్పించిన అమ్మవారికి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, ఇక్కడ అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ సారి పంపి కార్యక్రమం ఆడపిల్లలకి అందరూ మంచి జరగాలని మరి ఈ కార్యక్రమం చేపడతాం. రాష్ట్రం అంతా కూడా జరుగుతోంది. దాంట్లో భాగంగా ముత్యాలమ్మ తల్లి ఆలయానికి ఈరోజు మరి సారీ చీర ఇచ్చే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఇక్కడ ఆలయ కమిటీ వారికి, అదేవిధంగా పెద్దలందరికీ, ఉప్పాపాటు గ్రామ పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ అమ్మవారి ఆశీస్సులతో మంచి జరగాలని చెప్పి అమ్మవారిని కోరుకున్నాం. మన ఉమ్మడి ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి మనిషికి మంచి జరగాలి, ప్రతి మనిషిని ఆదుకునే శక్తి ఆ భగవంతుడు నాకు ఇవ్వాలి, అమ్మవారు నాకు ఇవ్వాలని చెప్పి, మా ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని చెప్పి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ ముత్యాలమ్మవారి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు దంపతులు అమ్మవారికి సారీ చీర సమర్పించి ఉన్నారు. అలాగే ముత్యాలమ్మవారి గ్రామస్తులు కూడా సారీ చీర సమర్పించి ఉన్నారు. అలాగే మండల నాయకులు కూడా అమ్మవారిని దర్శించడానికి వచ్చి ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ మరియు నాయకులకు మా ధన్యవాదములు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మహత్యం ఉంటుంది. రాజకీయ అధికారం కావాలనుకుంటే మొట్టమొదటిసారిగా ముత్యాలమ్మ దగ్గరికి వచ్చినట్లయితే రాజకీయ అధికారం వస్తుంది అనేది నానుడు ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఇది అదే ర్యాలీలో అయితే కొన్ని ట్రాన్స్ఫర్లు అడుగుతారు, అదే చిలుకూరు బాలాజీ దగ్గర అయితే ఫారెన్ టూర్ అడుగుతారు. ఇవన్నీ కూడా సఫలీకృతం కావడానికి ఆ యొక్క దేవతల యొక్క దేవుల యొక్క మహత్యాలు కొనసాగడం అనేది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారిగా మేము కోరిన వెంటనే మాకంటే ముందుగానే ముత్యాలమ్మ తల్లిని దర్శించి మరి రాజ్యాధికారం వైపు నడవాలని ఆయన యొక్క కోరికను, పవన్ కళ్యాణ్ యొక్క కోరికను కూడా ఆచరించి ముందుగా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయనకి మంచి రాజభోగం అనేది సంక్రమించడం జరిగింది. మరి అదేవిధంగా ముత్యాలమ్మ తల్లికి ఆశీస్సులతోటి అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరిన్ని కార్యక్రమాలు ఈ యొక్క గుడి దగ్గర కొనసాగించాలని అందరినీ ప్రార్థిస్తూ ఈ యొక్క అందరికీ కూడా కోరుచు ఆ దేవతను ప్రార్థిస్తున్నాము. అర్చనాల ముత్యాలమ్మ వారి సారా చీర కార్యక్రమానికి ఇచ్చేసిన మా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి దంపతులకి, రాజేష్ గారికి, అలాగే అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు మా అమ్మవారికి ఈ సారా చీర కార్యక్రమం సమర్పించే భాగ్యం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా అందరిలో అనుకుని నడిపించే మా సోదరులు కానీ, మా శ్రీరాము, నాగబాబు గారు, మిగతా అందరూ కూడా నాకు ఎంతో తోడ్పాటు చేసి నా వెనకాలే ఉన్నారు. అందుకోసమనే నేను ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. దిగ్విజయంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటూ శ్రీ ముత్యాలమ్మ వారి ఆశీస్సులు మా గ్రామానికి, తాడేపల్లిగూడానికి, మొత్తం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుదీర్ఘకాలం ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేసి అనారోగ్యం కారణంగా ఎటువంటి పనులు చేయలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కొప్పు శ్రీనివాసరావు అనే మెకానిక్ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ చెన్నా త్రికళ దాతల సహకారంతో 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
దాతలు రాజా గాయత్రి దంపతులు పంపించిన 15,000 రూపాయలను ట్రస్ట్ అధ్యక్షులు చెన్నా జనార్దన్ చేతుల మీదుగా శనివారం మెకానిక్ శ్రీనివాస్కు అందజేశారు. అదేవిధంగా భారత్ ఆటోమొబైల్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా మరికొందరు మెకానికుల నుండి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయాన్ని తోడ్పాటును అందించిన అందరికీ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, శివాజీ, నాని, గఫూర్ బాబు, ఆది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇతని పేరు కొప్పు శ్రీనివాసరావు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ట్రాక్టర్ మెకానిక్గా ఈ మసీద్ సెంటర్లోనే పనిచేసేవాడు. సుమారు ఒక సంవత్సరన్నర కాలం నుంచి బాగా అనారోగ్యానికి గురయ్యి పని చేయలేకపోతున్నాడు. రాను కూడా బాగా వీక్ అయిపోయాడు మనిషి. వాళ్ళ కుటుంబానికి కూడా ఎటువంటి ఆదాయం కూడా లేదు. ఏదో ఈ కుర్రోడు బయటికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు తెచ్చుకుంటాడు. అలాగే గవర్నమెంట్ పెన్షన్లో ఏదో కొద్దిగా వస్తాయి. అయితే వారికి వైద్యానికి కానీ లేకపోతే ఇంట్లో ఖర్చులకు కానీ అవేమీ సరిపోవట్లేదు. దీని గురించి మేము గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ త్రికాళ ద్వారా దాతల్ని కోరితే వారు నెలవారీ ఇతనికి మందుల కోసం ఒక 2,500 ఎంత ఖర్చు అవుద్దని చెప్పారు. 6 నెలలకి 2,500 చొప్పున 15,000 రూపాయలు రాజా గాయత్రి గారి దంపతులు వాళ్ళు డొనేట్ చేశారు. వారి ద్వారా ఈరోజు ఇతనికి మా చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. అలాగే అంతకుముందు కూడా సెంటర్లో ఇతనితో కలిసి పనిచేసిన మెకానిక్ సోదరులు అందరూ కూడా వీళ్ళందరూ తలకొక 1,000-2,000 పోగు చేసి సుమారు ఒక 25,000 దాకా పోగు చేసి వాళ్ళ ఇంట్లో సరుకులకి కానీ లేకపోతే ఖర్చులకు కానీ కొంతవరకు ఇచ్చారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా శానం రామకృష్ణ సరస్వతి దంపతుల సహకారంతో స్వామివారికి పూలాలంకరణ చేశారు. వట్టిప్రోలు రాము, రామలక్ష్మి దంపతుల సహకారంతో ప్రసాదం పంపిణీ చేశారు. మధ్యాహ్నం ప్రగతి మోడర్న్ కళాశాల అధినేత కొప్పిశెట్టి చంటి, అనంతలక్ష్మి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమానికి దాతలుగా ప్రగతి మోడర్న్ కాలేజీ అధినేత కొప్పిశెట్టి రమణయ్య గారు, చంటి గారు దీనికి సహకారం అందించారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ్ళ మా భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, కలియుగం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు ఉండి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, నిండు నీరులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ప్రసాదం దాతలో ఒట్టిపోలు రాము గారు, రామలక్ష్మి గారు, వారికి కూడా మా వెంకటేశ్వర స్వామి, భద్రాచలం రాముడు, జ్ఞాన సరస్వతి దివ్యాశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదే, అది అందరికీ తెలిసిన విషయమే. అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు సాయంగా ఏదో ఒక వారం పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏ కార్యక్రమానికైనా ముందుగా వచ్చి గుడి దగ్గర కమిటీ వాళ్ళు కానీ అర్చక స్వామి ఉంటారు వాళ్ళు కానీ సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం ప్రతి శనివారం కార్యక్రమంలో ఎవరో ఒకళ్ళు దాతగా చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ స్వామివారి నిండు నూరేళ్ళు చల్లగొండాలని కోరుకుంటున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయంలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మోడర్న్ కాలేజ్ అధినేత చంటి కొప్పిశెట్టి రమణయ్య గారు, అనంతలక్ష్మి దంపతులతో ఇవాళ అన్నదాన కార్యక్రమం భారీగా జరపబడుతుంది. అన్ని రకాల స్వీట్స్ వేస్తూ బూరెలతో శుద్ధ అన్నింటినీ ఇవాళ వేస్తూ మరి అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఏ వారం ఖాళీ ఉన్నా సరే అన్ని వారాల్లో కూడా నేను అవసరమైతే నేనే పెడతానన్నట్టుగా మరి మోడర్న్ కాలేజ్ చంటి గారు ముందుకు రావటం, ఆ దేవుడు వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి చేసే శక్తిని వాళ్ళకి ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే ప్రతి శనివారం కూడా పుష్పాలంకరణ మరి మా శానం రామకృష్ణ గారి దంపతులతో జరుగుతుంది. అలాగే ఒకటో వారం మొదటి వారంలో ప్రసాద విస్తరణేమో ఒట్టిపోలు రాము గారు ఆ రోజు కార్యక్రమంగా వాళ్ళ దంపతులు చేస్తున్నారు. మరి అట్లాగే
అలాగే ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేసినట్లయితే అన్ని దానాల్లో కన్నా అన్నదానం మంచిది కాబట్టి ఈ కార్యక్రమంలో మరి ఈ విరివిగా పాల్గొని ప్రతి శనివారం జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇలా నిశ్చయంగా తీసుకెళ్లాలని తాడేపల్లిగూడెం పట్టణ 10, 12 వార్డులో సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుండుమొగుల సురేష్, దాట్ల జగన్నాథరాజు, తిరుమలరావు, షరీఫ్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీమన్నారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 9వ వార్డు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్నాల రామకృష్ణ, దస్తగిరి, నాని తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రై డే ఫ్రైడే అనే ఉద్దేశం ఏంటంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ తాడేపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మన నియోజకవర్గంలో కూడా ఎంతో జరుగుతుంది. దానిలో భాగంగా మన ప్రాంతంలో కూడా ఈరోజు మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా మున్సిపల్ సిబ్బంది కానీ సచివాలయ సిబ్బంది అందరూ కూడా వచ్చి అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, మలేరియా జ్వరాలు కేవలం మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల వస్తాయి. ఈ సిబ్బందికి ఉన్న ప్రజలందరూ కూడా సహకరించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఇక్కడ మనకి ఏ సమస్య వచ్చినా కానీ ప్రజలు ఎవరైనా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, మున్సిపల్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా సచివాలయ సిబ్బంది తెలియజేసి ఆ సమస్య పరిష్కారం కూడా మేము మా వంతు కృషి చేస్తామని, అలాగే మన ప్రాంతం అన్ని రంగాలుగా ఆరోగ్యపరంగా కానీ అభివృద్ధిలో ఉండడానికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. 10, 12 వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డ్రై డేగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం వర్షాకాలం వల్ల పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడా కూడా నీటి నిల్వ లేకుండా దోమల్ని అరికట్టే విధంగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలో ఉన్నటువంటి చెత్త కుండీల్లో కానీ ఎక్కడైనా సరే వాటర్ ఉంటే అవన్నీ ఎప్పటికప్పుడే కింద పారబోసి దోమల్ని చేరకుండా చూసుకోవాలి. అలాగే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి వాహనానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వర్షాకాలంలో రకరకాల వ్యాధులు ప్రబలిలే అవకాశం ఉంది. ఈ ఎక్కడ నీరు నిల్వ ఉంటే అక్కడ ఈ దోమలు గుడ్లు పెట్టి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంటి చుట్టూ పరిశుభ్రాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకొని అందరూ కూడా ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి బయటకు పడేలాగా మీరందరూ కూడా ఇళ్ళ దగ్గర మీ పెద్దలకి చెప్పి అలాగే మీరు కూడా ఆచరించి ఈ సీజనల్ వైరస్ వ్యాధుల నుంచి మనం బయటికి రావడం కోసం మీరు ఈ ఇంటి దగ్గర వాతావరణం అంతా కూడా డ్రైగా ఉండేలాగా మీరు చేస్తారని, అలాగే పరిశుభ్రంగా ఉంచాలి. ఇది కూడా శుభ్రంగా డ్రైన్లో చెత్త చెదారం వేసేస్తున్నారు. మన పేరెంట్స్కి మీరు చెప్పి ఆ చెత్త వేయకుండా మనకి మున్సిపాలిటీ వారు వచ్చినటువంటి వెహికల్స్కి ఆ చెత్తను అందించి ఆ చెత్త బయటికి తీసుకెళ్లేలాగా మీరు మీ పేరెంట్స్కి మీరు అవేర్నెస్ చేసేలా మీరు చెప్పాలి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్ద నవరత్నాల టీం ఆధ్వర్యంలో 916వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వారం గొల్లపూడి సూరిబాబు, మంగతాయారు దంపతులు, వారి కుమారుడు రూపేశ్వర దుర్గా మణికుమార్, శ్రీనాగ అక్షిత మనవడు అవ్యుక్త్ మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలు అందించారు. దాతలకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు నా మనవడు తొలి పుట్టినరోజు వలన అన్నదానం చేస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నవరత్నాల టీంచే ప్రతి శనివారం అన్నదానం జరుగుతున్న విషయం అందరికీ విదితమే. ఈ వారం 316వ వారానికి చేరుకున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ వారం దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన గొల్లపూడి సూరిబాబు గారు, మంగతాయారు దంపతులు, వీళ్ళ కుమారుడు రూపేశ్వర దుర్గా మణికుమారు, కోడలు నాగాక్షిత, అలాగే మనవడు అవ్యక్త్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆ కుటుంబం వారు ఈ రోజు అన్న సమారాధనకి సహకరించారు. వారిని వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. నవరత్నాల టీం అన్ని దానాల్లోకి అన్నదానం విన్నా
ఇక్కడ అన్నదానం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు సంప్రదించవలసిన నెంబరు 7794847799. ఫోన్ నెంబర్ మరొకసారి 7794847799. మనం వేరే ఏ దానం చేయాలి అన్నా కానీ ఆ దానానికి వాళ్ళు అర్హులా కాదా అని ఆలోచన చేసి అప్పుడు మనం దానాన్ని చేయాలి. కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆకలితో ఉన్న ఏ వ్యక్తికైనా సరే ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి అర్హత చూడకుండా చేసే దానం అన్నదానం జలదానం. అలాంటి అన్నదానం జలదానం ఇక్కడ మేము చేయడానికి ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని వారధులుగా ఎంచుకున్నందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. స్థానిక యాగర్లపల్లిలో గల మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శనివారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ICDS CDPO సరస్వతి, సూపర్వైజర్ CH దుర్గా భవానీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జన సైనికులు SK వల్లి, K సతీష్, V సురేష్, దివ్య, అంగన్వాడీ టీచర్ భారతి, సుహాసిని, అంజని, సుజాతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీలకు పండ్లు పంపిణీ చేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శనివారం ముదునూరు గ్రామదేవత శ్రీ గుబ్బలమ్మ అమ్మవారికి గ్రామస్తుల సహకారంతో సారె సమర్పించారు. తొలుత పుట్టింటి వారైన కొల్లూరి వారి అమ్మవారి గుడిసె నుంచి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. మెట్టింటి వారిగా బుద్ధనవారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. గుబ్బలమ్మ తల్లి అమ్మవారి సారి సమర్పణ కార్యక్రమం. ముదునూరు గుబ్బలమ్మ అమ్మవారి సారీ సీరి అని మన ముదునూరు గ్రామస్తులు, కొల్లూరు వాళ్ళేమో పుట్టింటోళ్ళు, బుద్ధన వాళ్ళేమో అత్తింటి వారు, వీళ్ళందరూ గ్రామ ప్రజలు అందరూ కలిపి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేశారు. దీనికి మా ముదునూరు గ్రామం యావన్ మంది బయలుదేరి చక్కగా అమ్మవారికి వచ్చినందుకు సంతోషంగా చేస్తున్నారు తెలియజేస్తున్నాం. మా ముదునూరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 గుబ్బలమ్మ అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించే కార్యక్రమం ముదునూరు గ్రామ ఆడపడుచులు అందరూ కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడం చూస్తుంటే చాలా కోలాహలంగా ఒక పండగ వాతావరణంలో మేము సాధారణంగా జాతర కార్యక్రమం చేసుకుంటాం. ఇంతగా హడావిడిగా సందడిగా మళ్ళీ ఈ రోజు అమ్మవారికి సారి సమర్పించడానికి ముదునూరు గ్రామంలో ఆడపడుచులు అందరూ ఈ రకంగా రావడం చాలా సంతోషదాయకం. మన గ్రామదేవత అయినటువంటి గుబ్బలమ్మ అమ్మవారు మన గ్రామాన్ని చల్లగా చూస్తూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ అమ్మవారి కృపకి మేము సదా పాత్రలమై ఉంటామని కోరుకుంటూ ముదునూరు గ్రామదేవత అయినటువంటి గుబ్బలమ్మ అమ్మవారికి గ్రామ పెద్దలందరూ అలాగే పుట్టింటి ఆడపడుచులు అందరూ కలిసి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారీ సమర్పించడం జరిగింది. ఈ రోజు ఇంత ఆనందంగా ఈ కార్యక్రమం జరగడానికి మా కమిటీ వాళ్ళు అలాగే గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం ఇంత కన్నుల పండుగగా వేడుకగా జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ఈ చీర సారే కార్యక్రమం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టణ ప్రముఖ వ్యాపారి స్వర్గీయ పన్నంగంటి బాబ్జీ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు చింతా శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో ఓవర్ బ్రిడ్జి పైన ఉన్న పేదలకు శనివారం అన్నదానం చేశారు.
అనారోగ్యం కారణం చేత మృతి చెందిన శారద కుటుంబానికి అన్నదానం చేశారు. ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గాడి శ్రీను, సూరి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త మారం వెంకటేశ్వర స్ఫూర్తితో సేవా కార్యక్రమం చేసినట్లు చింత శ్రీనివాస్ తెలిపారు. కీర్తిశేషులు మా గురుగారు లెజెండ్ శ్రీ పొన్నగంటి బాబుజీ గారి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలు ఇచ్చిన సాయం చేద్దాం కార్యక్రమం వచ్చాం. మా చేతనైనదో మేము చేసుకుంటూ వస్తా. మా అన్నయ్య మారా వెంకటేశ్వర గారి ఆశీస్సులతో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపిస్తా. ఇక్కడ రోడ్డు పక్కన అవసరముడి పక్కన రోడ్డు పక్కన కూడా శారద గారు చనిపోయారు. వాళ్ళకి మేము అన్నదానం కొద్దిగా వాళ్ళ కుటుంబానికి అన్నదానం కొద్దిగా ఈ పూలదానంలో ఏనుక సమర్పించాం. మా పొన్నగంటి బాబుజీ గారు ఎక్కడున్నా సరే స్వర్గ సుఖాలు అనుభవించాలని మేము కోరుకుంటూ మా చేతనైన సాయం మేము చేస్తున్నాం అండి. మేము పొన్నగంటి బాబుజీ గారి అభిమానులు. మా మారాండేశ్వర ఆనందం. పొన్నగంటి బాబుజీ గారు అంటే ఎంతో నీతి నిజాయితీ మనిషి, సంకల్పం మనిషి, ఎదగాలని కోరిక. అలాగే ఎంఏఆర్ గారు అనగా కూడా మంచి వ్యక్తి. ఇక తాడేపూడిలో ఎంఏఆర్ గారు అంటే ఒక లెజెండ్. అలాగే మన బొలిశెట్టి గారు ఉన్నామంటే అన్ని రకాలుగా కూడా ఉపయోగపడ్డారు. పాపం పేదవాళ్ళు మా ఈ రోజుని నిజంగా కూడా పొన్నగంటి బాబుజీ గారు ఎక్కడున్నారా, ఒక తల్లి మరణించిందంటే దానికోసం మేము చిన్న సంకల్పం అది పొన్నగంటి బాబుజీ ఆయన జ్ఞాపకార్థంగా ఆయన సంకల్పం దేవుడి పైన ఉన్నాడు. ఆయన ఇక్కడ జరిగినందుకు మాకు, మా సంఘానికి, అందరికీ కూడా, మా ఎంఏఆర్ గారిని, మా బొలిశెట్టికి అందరూ కూడా హ్యాపీగా అని చెప్తాం సార్. స్థానిక 6, 11 వార్డులో వేయించేసి ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారికి ఆషాఢం సందర్భంగా శాకాంబరి అలంకరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో అమ్మవారికి శాకాంబరి అలంకరణ గావించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్రీ తారక్, కట్ట నాగరాజు, ఎం చంటి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ 6, 11 వార్డులో వేయించేసినటువంటి శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు మన శాకాంబరి అవతారంలో అలంకరించడం జరిగింది. అలాగే ప్రతి ఉగాది కూడా ప్రతి సంవత్సరం జాతర, అమ్మవారి జాతర చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి తమ వంతు సహకారాలు అందిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ జంట విగ్రహం ప్రతిష్ఠించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారి ఆలయం కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రతి మంగళవారం పూజలు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి దర్శించుకొని కూర్చున్నాం. శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో మన ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ శాకాంబరి అమ్మవారి ఆలయ అవతారంలో మన అలంకారం జరిగింది. ఉదయం నుంచి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించుకున్నారు. అలాగే మన ఈ గుడి కట్టి నా దగ్గర 30 సంవత్సరాల పైన అవుతుంది. ఈ 30 సంవత్సరాల నుంచి ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ గుడిలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే మన పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా ప్రతి మంగళవారం విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున అమ్మవారికి జాతరోత్సవం జరుగుతుంది. విశేషమైన భక్తులందరూ వచ్చేసి దీన్ని మంచి జయప్రదం చేస్తూ ఉంటారు. అలాగే తర్వాత 11వ రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. దగ్గర 5,000 మందికి అన్న సంతర్పణ ప్రతి సంవత్సరం ఈ గుడి దగ్గర చేస్తూ ఉంటాము. అతి తీవ్రత వైకల్యం కలిగిన భవిత కేంద్రానికి రాలని దివ్యాంగుల పిల్లల ఇంటికి ప్రతి శనివారం వెళ్లి ప్రత్యేక విద్యను నేర్పించనున్నట్లు భవిత కేంద్ర ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య తెలిపారు. అంతేగాక వారి తల్లులకు, పిల్లలకు ప్రతిరోజు నేర్పించవలసిన నైపుణ్యాల గురించి కూడా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దివ్యాంగుల పిల్లలకు రవాణా అలవెన్స్, ఎస్కాట్ అలవెన్స్, హోమ్ బేస్డ్ స్టైఫండ్ వంటివి వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలని తాడేపల్లిగూడెం మండలంలో ఉన్నవారు సుబ్బారావుపేటలోని భవితా కేంద్రంలో సంప్రదించాలని ఎస్కే బాలయేశ్వరయ్య సూచించారు. తాడేపల్లిగూడెంలో ఎం సునీల్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు తహసీల్దార్గా పనిచేసిన శివరామకృష్ణ స్థానంలో ఈయన నూతనంగా నియమించబడ్డారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.